ఒకళ్ళు అడిగారు, ఇక్కడ ముక్కు దగ్గర ముక్కులో ఎక్కడ అబ్జర్వ్ చేయాలంటే ముక్కు లోపల గాలి వెళ్తుంటే వస్తుంటే ఆ ముక్కు లోపల ఉన్న గాలిని గమనించాలన్నమాట. ఏమైనా ఆలోచన వస్తే కట్ చేసి ఊరికే మైండ్కి ఏదో ఒకటి పెట్టాలన్నమాట. మైండ్కి ఏదో ఒక పని ఉండాలి. ఆ పని గురించి ఉంటే ఏదో ఉంది కదా అని అది సంతోషంగా చేసుకుంటూ వెళ్తుంది. అందుకే ఏంటంటే మైండ్కి ఒక ఇది శ్వాసను ఇస్తామన్నమాట. ఇస్తే ఓకే ఇదేదో పని ఉంది కదా దానిపైన ఉంటుంది అనమాట. రిలాక్స్ గా పెట్టాలి, చాలా ఫోకస్ గా కాన్సన్ట్రేషన్ గా అవసరం లేదు, చాలా ప్రశాంతంగా పెట్టాలన్నమాట దానికి. ఓకేనా? దీనికి ఎంతమందికి స్టోరీ ఇంట్రెస్ట్ ఉంది? ఎస్ అంటే ఎప్పుడు చేయండి. స్టోరీ ఇంట్రెస్ట్ ఉందంటే ఒక కథ చెప్తాను దాని గురించి, ఎందుకు అలా పెట్టాలి, ఎందుకు ఈ గురువులు మాస్టర్స్ ఏ విధంగా ఈ ముక్కు లోపలే పెట్టే టెక్నిక్ ఎలా కనిపెట్టారు అనేది ఒకసారి స్టోరీ చెప్పుకుందాం. ఒకసారి ఒక మైథలాజికల్ స్టోరీస్ అంటే మనకు చక్కటి ఆ స్టోరీస్ వల్ల మనకు ఇలాంటి టెక్నిక్స్ బాగా గుర్తుంచుకోవడానికి, ఆ టెక్నిక్స్ పైన పట్టు రావడానికి మనకి ఇలాంటి స్టోరీస్ మరి చెప్పడం జరిగింది అనమాట. ఒకనొక సమయంలో ఒక ఆయన బాగా తపస్సు చేసో ఏదో లేకపోతే ధ్యానం చేసో ఇంకేదో రకంగా ఒక ఒక కోరిక కోరుకున్నాడు అనమాట. ఆ కోరిక ఏంటంటే ఆ నాకు ఒక పని రాక్షసుడు కావాలి అని కోరుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బేతాళుడో లేకపోతే పని రాక్షసుడు. విక్రమాదిత్యుడు కూడా ఆయన కూడా దేవిని ప్రత్యక్షం చేసుకుని బేతాళును కోరుకున్నాడు అని ఆ ఆ విక్రమ్ బేతాళ్ కథలు ఉన్నాయి కదా, ఆ బేతాళుడు వచ్చాడని ఉంటాయి. అలానే మన స్టోరీలో కూడా ఒక ఒక రాక్షసుడు వచ్చాడనమాట. ఆ పని రాక్షసుడు, నాకు చాలా పనులు ఉన్నాయి అవన్నీ కావాలి ఎన్నెన్నో పనులు ఉన్నాయి అంటే ఆ పని రాక్షసుడు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఓకే చెప్పండి నాకు, కాకపోతే నాకు ఒక కండిషన్ అన్నాడు. ఏంటి అంటే నాకు మాత్రం పని చెప్తూనే ఉండాలి, ఏ రోజైతే పని చెప్పలేదో ఆ రోజే నేనైతే అలా కొట్టేస్తా అని చెప్పాడు అనమాట. పని చెప్తూనే ఉండాలి, ఏదో పని చెప్తూనే ఉండాలి. సరే అని చెప్తారు, పనులు చాలా ఉన్నాయి కదా ఎన్ని పనులు ఉన్నాయో చేయడానికి చెప్తా అన్నాడు. అన్న తర్వాత పని రాక్షసి వచ్చాడు. రాగానే వాళ్ళ పొలంలో ఒక బావి తవ్వించాలి అనుకున్నాడు అనమాట. ఆ పొలంలో ఒక బావి తవ్వు అని చెప్పాడు. తవ్వు అని చెప్పగా వెళ్ళి ఒక 2-3 నిమిషాలు వెళ్ళి బావి మొత్తం తవ్వేసి వచ్చేసాడు అనమాట. నీళ్ళు వచ్చేసాయి. అవునా అనేసి ఆశ్చర్యపోయాడు. సరే అనేసి నాకు 50 ఎకరాలు ఉన్నాయి కదా, 50 ఎకరాలు ఒక్కొక్క ఎకరంలో ఒక్కొక్క బావి తవ్వు అన్నాడు. మళ్ళీ 10 నిమిషాలు వచ్చేసాడు. అలా ఏ పని చేసినా నిమిషము 2 నిమిషాలు అంతే ఫాస్ట్ గా చేసేస్తున్నా అనమాట. ఇంకా ఇతను కంగారు అనిపించింది, ఎట్లా ఎట్లా అనేసి ఈ పనులు చెప్తామంటే ఇచ్చి అచ్చి అని రకరకాల పనులు చెప్తుంటున్నాడు కానీ వెంటనే 1 నిమిషంలో చెప్పేసి చేసేసి వస్తున్నాను అనమాట. అయితే తర్వాత ఇంకా ఆయనకి అర్థం కాలేదు, ఇతను నన్ను పని చెప్పకుండా ఖాళీగా ఉంచా అంటే నీ తలకాయ బల కొడతా అని చెప్పాడు కదా. అంటే ఏంటి అంటారు ఒక సెంటెన్స్ ఉంటుంది కదా, ఐడియల్ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్ అని. ఏం పని లేకుండా ఖాళీగా ఉంటే వాళ్ళ లోపల ఎన్ని ఆలోచనలు వస్తుంటే ఇదేదో డెవిల్స్ వర్క్ షాప్ లాగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని, మైండ్ ప్రాబ్లమ్స్ అన్ని, డిప్రెషన్స్ అన్ని కూడా వచ్చేవి ఏంటంటే పని లేని వాడికి వచ్చేవి ఈ డిప్రెషన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ. అంటే సరైన పని చక్కటి పని ఆ మైండ్కి లేకపోతే ఆ మైండ్ అంటే మన పైనే అది ప్రతీకారం తీసుకుని మనల్ని ఇబ్బంది పెడుతుంది అనమాట. ఎగ్జాంపుల్ అలా. సో అయ్యేసరికి ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు అవన్నీ ఉండడం, వాడి కంట్రోల్ చేయడం తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏంటి మైండ్ మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని ఇంక ఇతను ఆ పని అన్ని పనులు చేస్తున్నాడు కానీ ఇతనికి చెప్పడానికి ఈ పనులు వీళ్ళు అడ్వైస్ అడుగుతున్నారు కానీ ఎవరు చెప్పినా 2 నిమిషాలు అన్ని ఇలా అయిపోతున్నాయి అన్నమాట. అయ్యేసరికి ఇంకా ఆయన ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారు. వెంటనే గురువు గారి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళేసి గురువు గారు నాకు చెప్పండి, ఈ పని రాక్షసుడు మరి ఏ పనైనా ఫాస్ట్ గా చేసేస్తున్నా అండి, నా ఇంట్లో పని చేస్తే పక్కింటి వాళ్ళు పనులు అంటే ఊర్లో వాళ్ళందరూ పని చేయమని చెప్పినా కానీ ఫాస్ట్ గా చేసేసి వస్తున్నాడు, ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నమాట. అంటే అప్పుడు అంటారన్నమాట, ఓకే మీ ఇంటి ఎదురుగా ఒక స్తంభం ఉందా అని అడుగుతాను. ఉందండి అంటారు. అదేదో విద్యుత్ దీపం మామూలు ఇప్పుడైతే మన ఎలక్ట్రిసిటీ స్తంభాలు వచ్చాయి, అప్పట్లో ఏదో నార్మల్ దీపాలు ఉండేవి. ఓకే అయితే ఉందండి అంటే అయితే ఆ దీప సరే ఒక చెవిలో ఒక చెప్తాను అనమాట. చెప్పిన తర్వాత ఓకే వస్తాడు పని రాక్షసుడు వస్తాడు. చెప్పండి నాకు చెప్పండి లేకపోతే నేను నెత్తిపల్ల కొట్టేస్తా అంటారు. చెప్తాను ప్రశాంత్ ఇప్పుడు కూల్ అయిపోయాను. గురువు గారి దగ్గర ఆయన చిట్కా తీసుకున్నాడు, చాలా కూల్ అయిపోయాడు. కూల్ అయిపోయి చెప్పాడు అనమాట పని రాక్షసుడు రాగానే, ఎస్ నువ్వు అక్కడ మన ఇంటి ఎదురుగా స్తంభం ఉంది, ఆ స్తంభం ఎక్కువ అన్నాడు అనమాట. ఎక్కువ అనగానే వెంటనే పరిగెత్తుకుంటే స్తంభం ఎక్కేశాడు. ఎక్కేసి మళ్ళీ వచ్చేసి ఏం చేయాలంటే మళ్ళీ స్తంభం ఎక్కిన తర్వాత మళ్ళీ స్తంభం దిగు అన్నాడు. దిగుతాను అంతా మళ్ళీ దిగాడు. దిగిన తర్వాత మరి ఇంకేం చేయాలండి అని అడుస్తున్నాడు. మళ్ళీ ఒకసారి ఎక్కువ అన్నాడు. మళ్ళీ ఎక్కాడు. మరి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అని అనిచ్చాడు. మళ్ళీ దిగు అన్నాడు. దిగాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటాడు. అలానే ఎక్కుతూ దిగుతూ ఉండు అని చెప్పాడు అనమాట. అంతే. స్తంభం అంటే ఆ స్తంభం పైన పైకి కిందికి ఎక్కుతూ దిగుతూనే ఉండమన్నాడు అంతే.
అంతే ఆ పని రాక్షసుడు అప్పుడు బ్యాలెన్స్ అయిపోయాడు. ఏ పనైనా ఇక ఆయన ఎక్కుతూ దిగుతూ, ఎక్కుతూ దిగుతూ అక్కడే ఉండిపోతాడు అంతే. ఇతనికి మనసు ప్రశాంతత అనమాట. అట్లనే ఏంటంటే మనం ఏంటి ఈ శ్వాసని ఇచ్చామనమాట మనసుకి. శ్వాస వెళ్తుంది, గాలి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది. వెళ్తుంది, బయటకు వస్తుంది. అది వచ్చే పోయే గాలిని మనం గమనించు నాన్న అని చెప్పేసాం మనసుకు. చెప్పేసరికి ఆ మనసు వెంటనే ఓకే ఏదో పని దొరికింది కానీ అది కొంచెం ప్రశాంతమవుతూ కొంచెం కొంచెం శాంతమవుతూ ఉంటుందన్నమాట. అలా మిగతా పనులన్నీ అన్ని చేయడం కన్నా ఈ మనం శ్వాసను పెట్టుకునేసరికి పెట్టుకుంటూ మనం ఏంటి శరీరాన్ని రిలాక్స్ చేసుకుంటాం అన్నమాట మనం. ఈ శరీరంకిను శ్వాసకి లింక్ ఉంటుంది. శరీరాన్ని రిలాక్స్ చేసుకుంటూ శ్వాసను ఇక ఇక ముక్కు లోపల ఉన్న గాలి కొంతమంది అడుగుతారు మరి శ్వాస ఆగిపోయినప్పుడు ఏం చేయాలి సార్ అని అడుగుతారు. మధ్య మధ్యలో 2, 3 సెకండ్లు ఎప్పుడన్నా ఆగిపోయింది అనుకో ఒక సెకండ్ 2 సెకండ్ల గ్యాప్ చేయించాలి. వచ్చినాక ముక్కులో అయితే గాలి ఉంటుంది కదా! గాలి ఉంటే చాలు గాలిని గమనించండి అంతే. ఆ గాలిలోనే ఫోకస్ గాని, అబ్జర్వేషన్ గాని, కాన్సంట్రేషన్ వాటెవర్ ఏదైనా అనుకోవచ్చు. కాన్సంట్రేషన్ అని మనం వర్డ్ వాడము ఇక్కడ. జస్ట్ గమనించడం అని చెప్తాం అన్నమాట. ఎందుకంటే కాన్సంట్రేషన్ అంటే ఏదో బలవంతంగా కష్టపడి ఏదో ఏకాగ్రత ఏదో పని చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటది. ధ్యానం అంటే ప్రశాంతంగా గమనించడం అన్నమాట. చూడడం వల్ల. ఓకే. శాంతపరచడం. మనసుని శాంతపరచడం అన్నమాట. ఓకేనా? అదేంటి